కి మానం రోషం ఉంటాయి, కానీ ఈ లోకంలో ఆత్మాభిమానంతో బతకాలనుకునేవాడికి ఒకటి అర్హత ఉండాలి, లేదా ధైర్యం ఉండాలి. నాకు ఆ రెండూ లేవు. ఇంట్లో ఉన్నట్టే సైడ్ షాట్ పైన మీడియం అర్థమైందిగా. అన్నా షేవింగ్ చేయాలన్నా? ముస్టాచ్ ఉండని బీట్ తీసే. అన్నా అన్నా అయిపోయింది లేనా? ఎలా ఉందన్నా? ఇలా చూడదా మొబైల్ మార్చేశాను. ఏం చేసావురా? అన్నా ఆయనే చెప్పాడన్నా ముస్టాచ్ ఉంటే బియర్ తీసేమని, అదే చేశానన్నా. దాన్ని కొడుతున్నాడన్నా. నువ్వే అడిగన్నా. కరెక్ట్ గానే చేశాడు. ఎందుకు మామూలు కొట్టావు? ముస్టాచ్ అంటే మీసం పేరంటే గడ్డరా. అలాంటప్పుడు మేసం పెట్టి గడ్డం తీసేయంటే సింపుల్ గా పోయేదిగా. అది వదిలేసి ఆడిని కొట్టి నా మీద కోప్పడి ఎందుకు రచ్చ? వచ్చే కదా మొలుస్తుందిలే పో. అవునన్నా వచ్చే కదన్నా. ఏ మీ అన్నం చూడవే. నవ్వొద్దు, విపరీతమైన కోపంగా ఉన్నాను. ఎందుకని నీకు అంత కోపం? ఈ లుక్ నీకు సూపర్ గా ఉంది. వాళ్ళ నవ్వు పట్టించుకోకు. వచ్చి కొరికించుకోవడానికి 20 రూపాయలు ఇచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా? అంత బలుపుంటే 100-200 తీసుకుని కొట్టుకు వెళ్ళాల్సింది. బొచ్చైనా డబ్బునోడి బొచ్చుకే విలువ ఎక్కువ, లేనోడి బొచ్చుకి విలువ ఏ బొచ్చు లేదు. పిండి ఆడించుకొచ్చేసారా? ఏంట్రా అల్లుడా గొరికించి వచ్చావు? మన వంశానికి మేసమే కదరా అన్నావు. మావయ్య మేసాలు చూడు ఎలా నిక్కపరుచుకొని ఉన్నాయో. దిష్టి బొమ్మలా కూర్చున్నాడేంటి? ఇవాళ ఏం గొడవ పెట్టి వస్తాడో ఏంటో. ములక్కాడ ఏమంటావా? బాగానే ఉంది కదా, మరెందుకు అలా చూస్తున్నాడు? మనం మాత్రం ఎందుకమ్మా ఇలా ఉన్నాం? ఎలా ఉన్నావురా? లేనోళ్ళుగా, డబ్బులు లేకుండా కష్టపడుతూ. సంతోషంగానే ఉన్నాం కదా. ఒక మంచి ఇల్లు లేదు, కారు లేదు, బాత్రూమ్కి ఓ డోర్ లేదు. సరేలే, పేదోళ్ళ కడుపును పుట్టి అది లేదు ఇది లేదు అంటే ఏంటి అర్థం? పుట్టేటప్పుడు ఎలా ఉంటే ఏంటమ్మా, చచ్చేటప్పుడు ఇలా చావకూడదు. మీ తాత పేదోడుగానే పుట్టాడు, పేదోడుగానే సచ్చాడు. మీ నాన్న పేదోడుగానే పుట్టాడు, పేదోడుగానే సచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా పేదోడుగానే పుట్టావురా. కానీ నేను పేదోడుగా చావనమ్మా. సరేలే, ఇప్పుడు ఎందుకు గానీ ఆ మాటలు? ముందు నువ్వు అన్నం తిను. నేను వైజాగ్ వెళ్తాను, డబ్బునోడు అవుతాను. డబ్బులు సంపాదిస్తానని చెప్పు, కానీ డబ్బున్నోడు అవుతానని చెప్పక నాకు భయంగా ఉందిరా బాబు. ఏ నేను డబ్బులు సంపాదించలేనా? నా వల్ల కాదా? నేను ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తాను. నాయను ఏమైందమ్మా? గుణవంతుడు అవుతాడని గుణశేఖరన్ పేరు పెడితే ఇంత కోపిష్టోడు అయ్యాడేంట్రా బాబు? కోపట్టం కూడా మంచి గుణమే. జూనియర్స్ అందరూ రండి, అందరూ రండి.
అమ్మా నువ్వు ఇట్రా అమ్మా విషయంలో నించోండి. డైరెక్టర్ యాక్షన్ అనగానే నడుచుకుంటూ వెళ్ళాలి, అర్థమైందా? రోలింగ్ సార్. నీకు బ్యాక్గ్రౌండ్ యాక్షన్ సెపరేట్ గా చెప్పాలా? లేదు సార్, యాక్షన్ రా అన్నారు. రై బోడా, నువ్వేమన్నా పెద్ద హీరోవా? యాక్షన్ అంటే ఎంట్రీకి బ్యాక్గ్రౌండ్ నడవరా? డైరెక్టర్ గారు పర్వాలేదు, ఇప్పుడు చేసినట్టు యాక్షన్ నడమానండి. నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్తే బెటర్ గానే ఉంటుంది. ఓకే సార్, అలాగే చేద్దాం. స్టార్ట్ కెమెరా రోలింగ్. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ యాక్షన్. కట్ 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 కట్. డై నిన్న యాక్షన్ అంటే కదరా మూవ్ చేయమన్నానా? చెప్పలేదే సార్. చెప్పకపోతే నీకు కొట్టాడు చెప్పాలా? నువ్వే గమనించాలి. ఎర్రిపోగానే ఇంకా 2 ప్లేట్లు పెట్టు. ఇంత మించి వెయిట్ చేస్తే మీరు లేపలేరు సార్. నాకు తెలుసులే కానీ ముందు నువ్వు పెట్టు. చెత్తన కొడుకో పోయి కత్తర ఎరుపు. సూపర్ రా, వీడి వల్ల అమౌంట్ వచ్చింది. గ్రేట్ రా. ఎందుకు ఐస్ వేసావు? ఐస్ వేస్తే నేను తాగలేని నీకు తెలీదా? తెలియదు సార్. తెలీదా? తెలుసుకున్నా రారా అబ్బా. ఏంట్రా చూపు? కోప్పట్టం మంచి గుణమే, కానీ దానికి కూడా అర్హత ఉండాలి. నేను మీ ఆర్జే లడ్డు కరెక్ట్ గా టైం హాజరైపోయాను. మీరు వింటున్నది ఎలి FM 98.8. అన్ని సందుల్లోనూ అన్ని గొంతుల్లోనూ చిందులేంచే ఒకే ఎఫ్ఎం. ప్రజలారా, ప్రజా ప్రతినిధులారా, ఈ రోజు మన కార్యక్రమంలో ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఎన్నడూ వినని పాటల్ని మేము మీకు వినిపించబోతున్నాం. ఎందుకని అడుగుతున్నారా? హిట్ అవని పాత పాటల్ని వెతికి కనిపెట్టి మీకు వినిపించడమే ఈ షో. వినని పాట వింటారు ఈ పూట. అండ్ ఇప్పుడు వేసే పాట మీరు ఎక్కడైనా పొరపాటున వినుంటే వెంటనే మీ ఫోన్ తీసుకోండి. 43785378 ఈ నంబర్ కి కాల్ చేసి ఆ పాటను ఎక్కడ విన్నారన్న అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి. నేను మీ ఆర్జే లడ్డు. అపూర్వమైన సమయాన్ని కేటాయించి మా షోని వింటున్న శ్రోతలందరికీ నేను విషయం చెప్పాలి. నేను ఇప్పుడు సైన్ ఆఫ్ అవుతున్నాను. అండ్ నన్ను పికప్ చేసుకోవడానికి కింద స్టూడియో ముందు నా బెస్ట్ ఫ్రెండ్ టాక్సీ డ్రైవర్ గున్స్ వెయిట్ చేస్తున్నాడు. ఇన్స్టెంట్ గా కోటీశ్వరుడు అవ్వాలన్నదే అతని జీవితం యొక్క ఏకైక లక్ష్యం. అందుకే కార్ డ్రైవర్ అయినా బెంచ్ కార్ కే డ్రైవర్ గా ఉంటానని పట్టుబెట్టి సాధించాడు. చదువు పెద్దగా అవ్వలేదు కాబట్టి కార్ డ్రైవర్ అయ్యాడు. నాకు అస్సలు అవ్వలేదు కాబట్టి ఆర్జేన్ అయ్యాను. కానీ ఇద్దరం కూర్చున్న చోటు నుంచి ఏదో ఒక పని చేసుకుంటున్నాం అనుకోండి. ఓకే, లైఫ్ రన్ చేసుకునే ఈ టైంలో టాటా బై బై చెప్తున్నాను. మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. నేను మీ ఆర్జే లడ్డు. ఇది ఎలి FM, అన్ని సందుల్లోనూ అన్ని గొంతుల్లోనూ వినిపించేది. హాయ్ డ్యూడ్. కోటీశ్వరుడు అవ్వాలని అనుకునేవాడికి కూడా పోగరే. డూడ్ బీరు వద్దు. ఆల్రెడీ బీర్ వేసావా? లేదు. పొద్దు నుంచి గొంతు చెంచుకొని కంటిన్యూస్ గా వాగే నాకు నీలా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పే వాళ్ళని చూస్తుంటే బాగా అసూయగా ఉంది డూడ్.
ఏంటి డ్యూడ్ కార్ ఇంకా మార్చలేదా? ఐ మీన్ ఇంకా ఎంతకాలం ఈ పని చేయబోతున్నావు అని అడిగాను. తెలీదు. ఆసమ్ డ్యూడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? న్యాయంగా బతకాలనుకునే వాడిని వీపీలో చూస్తారు కదా. నో డ్యూడ్, నీ అంబిషన్ అలాంటిది. నీ క్యారెక్టర్ కి అంబిషన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకుని సంపాదించమంటావా? డెఫినెట్లీ డ్యూడ్, డబ్బును వాడు అవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు అడ్జస్ట్ అయ్యి చీ కొట్టించుకొని అవమానపడి గోతులు తవ్వి టోకరా కొట్టి ఏమార్చి కడుపు కొట్టి వాణ్ణి గోకి వీణ్ణి గిల్లి ఊరంతా అప్పు చేసి దోచుకొని కొల్లగొట్టి వాణ్ణి కొట్టి వీణ్ణి కొట్టి ఎవడు ఎలా పోయినా నాకేంటనే విదేశాల్లో సెటిల్ అయిన తర్వాత చీ నీది ఒక బతుకేనా అని ఎవడైనా గాండ్రించుమ్మినా తుడుచుకుపోవాలి డ్యూడ్. ఇవన్నీ వెళ్ళి రేడియోలో చెప్పు, చప్పట్లు కొడతారు. నో డ్యూడ్, నేనేమైనా మెప్పులు పొందాలని చెప్పానా? ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఈ లోకంలో మనుషులు రెండే టైపులు, ఒకడు రోషం ఉన్న లేనోడు, ఇంకోడు మోసం చేసే డబ్బున్నోడు. అయ్యో రే, ఈ దారిలో ఎందుకు వచ్చావురా? అటువైపు దూరం, ఇదే షార్ట్ కట్. ఓరే దుర్మార్గుడా, ఇలా వెళ్తే మన లైఫ్ కట్ అయిపోతుందిరా. ముందు లైట్ ఆఫ్ చేయరా, లైట్ ఆఫ్ చేయరా, లైట్ ఆఫ్ చేసి చావరా. కుమార్నా, ఏరియాలోకి కొత్త కారు వచ్చింది, ఏంటో చూడు. ఏయ్, ఎవడో కాల్ ట్యాక్స్ వాడు అడ్రస్ దొరక్క తిరుగుతున్నాడు, నువ్వు ఫ్రీగా వదిలేయి. అమ్మయ్య, ప్రాణాలతోనే ఉన్నావు. ఇంత భయపడుతున్నావు ఏంటి? రౌడీస్తాన్ రా. ఏమన్నా? రే, అదొక డెడ్లీ రౌడీ గాళ్ల హబ్బురా. మర్డర్, కిడ్నాపింగ్, స్మగ్లింగ్, డ్రగ్ డీలింగ్, హవాలాలతో మొదలెట్టి గవర్నమెంట్ కూల్చేదాకా అక్కడే జరుగుతుందిరా. ఇవన్నీ నీకెలా తెలుసు? రేడియోలో నా పర్సనల్ రేటింగ్ ని పెంచుకోవడానికి వాడు గొంతులు కోసేవాడని తెలియక వాడి గొంతు రికార్డ్ చేద్దామని వెళ్ళాను. ఇప్పుడు చెప్పు, నేను భయపడింది న్యాయమేగా? న్యాయమే. ఏయ్ రా. Daily collection 4 star. Customer rating 4 star. Time management 3 star. Car condition 4 star. Driver behavior 2 star. కార్లో బ్రేక్ నాయిస్ వస్తుంది ఏంటి? బ్రేక్ ప్యాడ్ మార్చలేదా? లేదు సార్, మార్చేస్తా. బండిని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. పో. Hey Raz, photo చూసాను. Nice girl. How much? 30 lakhs. Oh God, it's too much. అమౌంట్ తక్కువ చేయి. Hold on.
ఎంత డబ్బు కావాలి? ఎంత అడిగినా ఇస్తాను. మా అమ్మాయిని వదిలేయండి ప్లీజ్. సార్ నేనేం అంత చెడ్డవాణ్ణి కాదు, భయపడద్దు. నేను మీలాగే ఒక బిజినెస్ మ్యాన్ ని, అంతే. నేను మీ కూతుర్ని జస్ట్ 30 lakhs కి బిడ్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, మరీ అంత భయపడద్దు. ఇంతకీ మీ రేట్ ఎంతో చెప్పండి. 40 lakhs ఇస్తాను. Okay, Ras. Let's finish the deal. 50 lakhs. 70 lakhs ఇస్తానండి. 70 lakhs. What, Ras? Please, yeah. Make it 75. Fine enough. Hey! నో, అలా కాల్తో తన్నకూడదు. లక్ష్మి మన మహాలక్ష్మి, కళ్ళకొద్దుకోవాలి. సార్ మీ రేటు చెప్పండి. 80 lakhs. Make it 85. 90 lakhs ఇస్తాను. 95. ₹1 ఇస్తాను. ₹1 ఇస్తాను. అమ్మాయిని వదిలేయండి. ఇండియన్ గర్ల్స్ కి మార్కెట్ లో అంత వాల్యూ లేదు. చెప్తే అర్థం చేసుకో రాస్. 1 crore 1 time. 1 crore 2 times. 1 crore. Not worth it, Ras. Well, abke ichhai. We'll do some other time. సార్ అలా ఏడవకండి. మీ అమ్మాయి రాబోతోంది కదా, బీ హ్యాపీ. నేను చెప్పాను కదా, a deal is a deal. I'm a genuine business man. ఎలా తీసుకెళ్ళామో అలాగే తీసుకొచ్చి వదిలిపెడతాం. కూల్. చెప్పు పూర్ణ. అన్నయ్య బీఎస్సీ నర్సింగ్ కి అడ్మిషన్ దొరికిందన్నయ్య. నెక్స్ట్ వీక్ వచ్చి జాయిన్ అవ్వమన్నారన్నయ్య. సూపర్ రా. జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ ఫీజు, టర్మ్ ఫీజు కట్టాలంట. 1 లక్ష రూపాయల దాకా కావాల్సి వస్తుంది. ఎలాగైనా రెడీ చేసి కొంచెం పంపిస్తావా అన్నయ్య? అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. బండి వచ్చిందిరా. దిగు, వెళ్ళి ఆ కారులో కూర్చో. ఓటీపీ 6139. వెయిట్ చేయి, రిటర్న్ వెళ్ళాలి. దిగో. అటువైపు చూస్తున్నావు, పడిదిరా. పడితే పట్టుకున్నా దిగురా. నేను బండి ఏమైనా వస్తున్నాను చూద్దా. ఒక్క బండి కూడా లేదు కదా. నేను పడిదిరా, నేను చంపేస్తాను రా. నీకు డబ్బులు ఇస్తాను రా, బండి తీరా. ఇదిగో చూడు. లైఫ్ దానంతటదే ఒక ఆఫర్ ఇచ్చేటప్పుడు అది రైటా తప్పా అని ఆలోచించి మిస్ చేసుకోవడం కంటే ఒక్కసారి ట్రై చేసి చూడటం తప్పేం లేదు. ఎంత ఇవ్వగలవు? ఎంత కావాలి? 50-50 ఇస్తా. ముందు బండిది.
వైట్ బెంజ్ కార్ ఓవర్ స్పీడ్ లో వెళ్తోంది, దాన్ని బ్లాక్ చేయండి. బ్యారికేడ్ పెట్టి బ్లాక్ చేయవయ్యా, త్వరగా త్వరగా. టువర్డ్స్ రౌండ్ టర్న్ బ్లాక్ చేయండి. హైవే బ్రిడ్జ్ వైపు వెళ్తున్నారు సార్, బ్లాక్ చేయండి సార్. వైట్ కలర్ బెంజ్ హైవే మీద ఓవర్ స్పీడ్ గా వెళ్తుంది, వెంటనే దాన్ని బ్లాక్ చేయండి. త్వరగా పోనీ. ఏంట్రా ఇండికేటర్ వేస్తున్నాడు? ఏమో తెలియదురా. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ ఎవరికి కావాలి? ముందు డబ్బులు తీ. ఏంటి డ్యూడ్, ఒకే రోజులో కోటీశ్వరుడు అవుదామని టాప్ గేర్ వేసావన్నమాట. డైరెక్ట్ గా బిల్ గేట్స్ రేంజా?
డ్యూడ్ నేను ఎగతాళి చేయట్లేదు. కోటీశ్వరుడు అవ్వాలనే గేమ్ లో కిడ్నాపింగ్ అనే లెవెల్ 1 ని క్లియర్ చేసావు. లెవెల్ 2 ఎప్పుడు డ్యూడ్? నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు. జరుగు. ఓకే, నువ్వు కిడ్నాప్ చేయలేదు. యాక్చువల్లీ ఆపదలో ఉన్న ఇద్దరు రౌడీల్ని నువ్వు కాపాడావు, అంతే కదా డ్యూడ్? గాజువాక నుంచి బీచ్ రోడ్ వరకు 500 వస్తాయా? ఆడు 50 లక్షలు ఇస్తానన్నాడు. అది నా దృష్టిలో ఒక రైడే. తప్పే ఉంది. ఓ అర్థమైంది. అంటే ఆ డబ్బు ఎవరి దగ్గర నుంచి నీకు చేరుతుందో అక్కడి నుంచే నీ లెక్క మొదలవుతుంది, అంతేగా? అవును. ఈ లోకంలో జరిగేది ఇదే కదా. నువ్వు తీసుకున్న జీతాన్ని నీ బాస్ ఎలా సంపాదించడం నీకు తెలుసా? లేదు. నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి? మనం చేసే తప్పుల్ని న్యాయపరచుకోవడానికి ఎన్ని లాజిక్లైనా వెతికి పట్టుకోవచ్చు డ్యూడ్. కానీ డబ్బు సంపాదించడానికంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయిగా. ఇలాంటి పనులు వద్దు డ్యూడ్. ఇందులో ఉండే రిస్క్ ని రియలైజ్ చేసి చూడు. డబ్బు మాత్రమే జీవితం కాదుగా. హోప్ ఈ షోని మీరు బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. నేను చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, లైఫ్ ని చెడగొట్టుకునే వాళ్ళు చెడగొట్టుకోవచ్చు. రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సైనింగ్ ఆఫ్ ఆర్జే లడ్డు. Daily collection 3 star. Driver behavior 2 star. Car condition 4 star. లెఫ్ట్ సైడ్ బంపర్ కి పైన డెంట్ కమ్ స్క్రాచ్. చిన్న స్క్రాచే, పెద్దగా తెలియదు. పాలిష్ చేసేవచ్చు. మాంగే చిన్న స్క్రాచ్, నొప్పిగా ఉందా? బ్యాండేజ్ వేసుకుంటే తగ్గిపోతుంది. హాస్పిటల్ ఖర్చులకి వాడికి డబ్బులు ఇవ్వండి. నీ స్క్రాచ్ సరి చేసుకోవటానికి నేను ఇచ్చాను. నా స్క్రాచ్ కి నువ్వు ఇచ్చేయి. పట్టి, టింకరింగ్, పెయింటింగ్, పాలిష్ మొత్తం 18,000 సార్. దాన్ని వాడి ఇన్సెంటివ్ బ్యాలెన్స్ నుంచి మైనస్ చేయండి. सब लोग इधर देखो, कौन है राज? अरे साले बोलो, कौन है राज? तू राज? కాదు రామ్దాస్. जाओ हिंदी नहीं मालूम? ठीक है, राज అంటే ఎవర్రా? నువ్వెవడెవరా? నేనెవరనేది రాస్తూనే చెప్తా. జనరేషన్ మారినా ఇంకా బాక్సులు మోస్తున్నారు. రాజ్ అంటే ఎవర్రా? ఏంట్రా అందరు తిరిగి చూస్తున్నారు? మీరందరు రాజులా? ఎవరా రాసు? రై చెప్పరా, ఎవరు చెప్పరా? పాపాజీకి ఫోన్ చేస్తాను. హలో పాపాజీ, ఇక్కడ ఎవరు నోరు తెరిచి మాట్లాడట్లేదు. ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో చెప్తాను, అది విని రాజు ఎవరో చెప్తారా? ఒకడేమో తలపాగా చుట్టుకున్న అడవి పందిలా ఉన్నాడు, ఇంకోడేమో పెద్ద తుమ్మ చెట్లా ఉన్నాడు, ఇంకోడేమో ముక్కు పుడకల్ని చెవికి పెట్టుకున్నాడు. పాపాజీ ఔరే ఆద్మీ బాహుబలి కట్టప్ప కొడుకులా ఉన్నాడు. ఎలా ఉంటాడు పాపాజీ? సరుకు చేరగానే డబ్బు వచ్చే. ఏక్ మినిట్, రివర్స్. నువ్వు రాసాయి ఉండవు, పోయి పని చూసుకో. డాడ్, నువ్వు చెప్పిన రాజు ఇక్కడ లేడు, తిరిగి వచ్చానా? ఓకే, నువ్వే అడుక్కొని తెలుసుకో. హలో, అనవసరంగా 10 లక్షలు పోగొట్టుకుని వచ్చారు కదరా. ఆ రోజున్న సిచ్యువేషన్ 50-50 అడిగాడు తెలుసా? మేమిద్దరం మాట్లాడి ఒప్పించాలని 10 లక్షలకు ఓకే చేసాం. లేకుంటే మొత్తం బొక్కలో పోయేవాళ్ళం. అదిగాక సీన్ గాడికి బుల్లెట్ తగిలి హాస్పిటల్లో పడుకున్నాడు. ఇప్పుడు తెలిసిందా నేను పెద్దింటి అబ్బాయినని? బొంబాయి వరదరాజుల కొడుకు. తమ్ముడు, మీ బాస్ లేడా? గ్రూప్ కి మేనేజర్సే లేదు ఇక్కడ. ఇలా రా. ఏంట్రా నువ్వు అన్నని ఎగతాలు చేస్తున్నావు? ఆయన రాస్ అంటే ఓ అచ్చా, ఆయన వేరే మైండ్ సెట్ లో ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నావు. అవును, నువ్వెవరు? క్యా ముస్సే పూచ్ రే మై కోన్ హూ?
వయసు అయిపోయినా కూడా నీ తుపాకీతో ఈ ఫైరింగ్ ఏంటి? ఇంకా నీ గన్లో గుండున్నాయా? నీ వయసులో మా అబ్బను కూడా నేను ఎగతాళి చేశాను రా. నేను దాని గురించి మాట్లాడడానికి రాలా. ఇలాగే బేవర్స్ గా తిరుగుకుంటా పోతే నా తర్వాత మన గ్యాంగ్ కి లీడర్ లేకుండా పోతాడు. నువ్వు పెద్ద డాన్వి, నీ గ్యాంగ్ కు నేను పెద్ద వారసుని. ఈ బిల్డప్ నువ్వు నాకు మాత్రమే ఇస్తున్నావు. నీ గురించి బయట ఆడితే ఎవరు తెలియదు అంటున్నాడు. నేను గూగుల్ తల్లిని కూడా అడిగాను, అందులో నా ఫోటో ఉంది కానీ నీ గురించి ఏమీ లేదు. నన్ను చీట్ చేసి పెంచావరా కేడి. అరే బండోడా, అండర్ వరల్డ్ డాన్ గురించి గూగుల్లో వెతికితే ఎలా తెలుస్తుందిరా? నేను చీకట్లో సింహం మైసన్. నన్ను శాటిలైట్ ద్వారా వెతికించినా నేను దొరకను. నిన్ను గారాబంగా పెంచి చాలా పెద్ద తప్పు చేశాను మైసన్. 4 తన్ని పెంచుంటే బాగుండేది. ఇకపై నువ్వు బాంబేలో ఉంటే బేవర్స్ గానే మిగిలిపోతావు. నువ్వు వెంటనే వైజాగ్ బయలుదేరు. అక్కడ నా శిష్యుడు రాజు ఉంటాడు. వాడితో 3 months ఉండి రౌడీజం మొత్తం నేర్చుకుని ఆ తర్వాత ముంబైకి రా. ఇది నీ డాడీ ఆర్డర్ రా. నేను ఎక్కడికి వెళ్ళినా బాగుపడను డాడ్, ఎందుకంటే నేను మీసాన్. నేను ఇక్కడే ఉండిపోతాను. అదే ప్లీజ్ నువ్వు వెళ్ళి తీరాల్సిందే. లేకపోతే నీ పేరున్న క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పాస్పోర్ట్ అన్ని తగిలెట్టేసి నీ శ్రద్ధాంజలి పోస్టర్ అతికిస్తా. నేను వైజాగ్ వెళ్తాను డాడీ, వెళ్తాను. ఎక్కడున్నా నీ డాడీ ఆశీర్వాదం నీకు ఎంట ఉంటది. ఒరే నా బుజ్జిన తండ్రి, నేను ఆశీర్వాదం తీసుకోవట్లేదు. రోసి దమ్ము కొట్టి ఇక్కడే పాడేసింది. నువ్వు దీన్ని కూడా వదలవని నేను అవతల పాడేశా. రోసి నాతో రమ్ము కొడుతుంది, నా కొడుకుతో దమ్ము కొడుతుందా? డబుల్ మీటర్ రన్ చేస్తుంది అన్నమాట. రోసిని నేను వెంటనే కలవాలి, రమ్మని చెప్పు. రోసి నా గర్ల్ ఫ్రెండ్ సార్. సారీ. Don't expect me to be sorry. ఇది నా తప్పేం కాదు. You guys decided and did everything yourselves. ఇది నీకు ఇష్టమని నన్ను ఎవరూ అడగలేదు. అండ్ మోర్ ఓవర్ మన ఇద్దరికి సెట్ అవుతుందని నాకు నమ్మకం లేదు. Accepted. You know what this relationship means? You have to get used to it. In fact, we have to get used to it. ఇవన్నీ పోను పోను బాగా అర్థమవుతాయి. I bet definitely you like me. దానికి పేరు లవ్ కాదు, అడ్జస్ట్మెంట్. వేరే దారి లేక మన ఇద్దరిని ఒకటి చేయడం. దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ వాంట్ టు బీ ఇన్. ఇది నాకు ఎంగేజ్మెంట్ రింగ్ లాగా లేదు, సర్కస్ రింగ్ లాగా కనిపిస్తుంది. సో ప్లీజ్ లెట్ మీ లీవ్. Hey, you cannot break this deal. You understand? Everything is signed. మీ నాన్నకి నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. So don't try to do any bullshit. కావాలంటే నా అబ్బాయిని పెళ్లి చేసుకో, బాగా కంపెనీ ఇస్తాడు. What the fuck? Sir, please, sir, hold on, sir. Bloody! Sir, leave me. Leave. Sir, please, sir. I'm all right. I'm okay. ఎక్కడ ఉన్నావు? పార్కింగ్లో ఉన్నాను మ్యామ్. నువ్వు అలా టెన్షన్ అయితే ఎలా? యు నో అబౌట్ మై డాటర్ నో. తను ఎప్పుడు అంతే, పోను పోను అంతా సెట్ అయిపోతుంది. ఓకే, కొంచెం టైం ఇవ్వు. లెట్ మీ టాక్ టు హర్. నేను తనతో మాట్లాడి అంతా సెట్ చేస్తాను. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే లక్కీ. Tell me, Dad. నీకు శ్రేణికి ఏంటి గొడవ? Out. వాట్? We broke up. మాకు వర్కౌట్ అవ్వలేదు. వై? నాకు నచ్చలే. డోంట్ బిహేవ్ లైక్ యువర్ మామ్. He's boring. బోరింగా? అసలు వాడెవడో నీకు తెలుసా? వాడు డెవలప్ చేసిన రీజనరేటివ్ షాక్ అబ్జార్బర్ ఇస్ అ పాత్ బ్రేకింగ్ ఇన్వెన్షన్ అప్రూవ్డ్ బై AAS. డు యు ఈవెన్ నో దట్? వాడి చేతిలో నేను పప్పట్ అవ్వలేను. వదిలేండి ప్లీజ్. లుక్, హీస్ ఆల్రెడీ డన్ విత్ స్టార్ట్అప్. వాడి కంపెనీతో మన మోటోలోకి జాయిన్ అయితే మనమే ఫ్యూచర్ తెలుసా? ఆర్గానిక్ ఫుడ్ లాగే ఆర్గానిక్ కార్. ఆర్గానిక్ ఇస్ ద ట్రెండ్ నౌ. ఇలా చూడు, నీకు శ్రీనికి 1 week లో మ్యారేజ్. నేను మాట్లాడేశాను, నేను క్షమించేశాడు. వాడు మనసులో ఏం పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోకు. సీన్ క్రియేట్ చేయకుండా మాట్లాడు. నౌ సే హాయ్ టు శ్రీని. హాయ్.
నీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి. ఓకే? Cheer up, baby. కరెక్ట్ గా ఇచ్చేయాలి. థ్యాంక్స్ అన్న, వస్తా. అన్నా కంప్లీట్ గా వచ్చేసాను. ఒంటరిగానే వచ్చింది. నువ్వు ఓకే అంటే ఎత్తుకొస్తా. చెప్పనా? ఏం చేయను, ఎత్తుకొచ్చే. ఏ పోనీ. ప్లాన్ ఫెయిల్ అయిందిరా. ముందు ఇక్కడి నుంచి పదా. బేకో కమ్ లెట్స్ గో. యారా కార్ తోలేటప్పుడు కళ్ళు ఎవరు పెట్టావురా? పాట్కోనా కొడక. నా కారు ఎంత డ్యామేజ్ అయిందో వీణ్ణి కూడా అంత డ్యామేజ్ చెయ్యండి. సాయం చేయి. ఇంకో 7 ఏళ్ల పాటు నువ్వు శాలరీ లేకుండా కార్ డ్రైవ్ చేయాలి. లేకపోతే నీ చెల్లిని నా దగ్గర పంపించు. నాలుగు రోజులు అన్నానికి బదులు నా తిన్ను. బుద్ధి వస్తుంది. చచ్చే ధైర్యం లేని వాడికి చచ్చిన ధైర్యం రాదు. మధ్యలో ఇదొకటి. రే ఏంట్రా
ఫోన్లో ఒక రకంగా మాట్లాడావు, సూసైడ్ చేసుకుంటానని చెప్పావు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏంట్రా ఒంటరిగా కూర్చొని మందు కొడుతున్నావు? మందైపోతున్నాను రారా అంటే వచ్చేవాడిగా, ఎందుకు ఈ బిల్డప్? ఏంట్రా మొహం మీద గాయాలు? సరే ఎలాగో వచ్చాం, ఎంగిలి పడిపోదాం. విషయంలో సగమే ఉందంటే మరి మిగతా సగం అయ్యయ్యో. అయ్యో టైంకి వాంతి కూడా రావట్లేదే. రే పాపాత్ముడా, దుర్మార్గుడా, అందులో విషం కలిపానని చెప్పచ్చు కదరా. ఒంటరిగా పోవడానికి భయంగా ఉందిరా మామ, నువ్వు వస్తావా? కలిసిపోతాం. రే సైకో, నువ్వేమైనా షాపింగ్ చేయడానికి వెళ్తున్నావా? చచ్చిపోతావరా. రే ఆపరా, చచ్చిపోయేంత సమస్య ఏమొచ్చిందిరా నీకు? నా మీద చేయేశారా? అవమానంగా ఉంది. ఇంతేనా? పోరా రే. పిచ్చి కోపంగా ఉంది. వాడు గొంతు పిసికేయాల్సింది కానీ చేయలేదు. ఏ నా వల్ల కావట్లేదు. ఎలా కొట్టాడో చూడడం, కానీ నేను వాళ్ళని తిరిగి ఒక్క దెబ్బ కొట్టలేదు. ఎందుకు కొట్టలేకపోయాను? రే ఆ కార్ డ్యామేజ్ అయిందని నేను ఆడికింత లైఫ్ లాంగ్ జీతం లాగా పంచాలంట. అప్పుడు నేను ఎందుకు బతకాలి? ఇతను వెళ్ళి చావచ్చుగా. ఇక మిగిలిన లైఫ్ లో నేను ఏది సాధించలేదు అనిపిస్తుంది. ఉదయం నుంచి సూసైడ్ కూడా 7 సార్లు ట్రై చేశాను తెలుసా, కానీ నా వల్ల కాలే. ఎందుకంటే భయం, ప్రతిదానికి భయం. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నీకు ధైర్యం లేదు కదా? రే మావా, నీ కష్టం నాకు అర్థమైందిరా. ఓ చికెన్ బిర్యానీ తింటే అంతా సర్దుకుంటుంది. రా వెళ్దాం. నేను బాధపడుతుంటే నీ కామెడీగా ఉంది కదా? రే ఎక్కడికి వెళ్తున్నావు రా? రే ఆగ్రా ఆగ్రా, నేను వస్తాను, ఆగు ఆగ్రా. రే మనం ఎక్కడికి వెళ్తున్నావు రా? చెప్పి చావరా. అడ్డమైన సందుల్లో తిప్పుతున్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు నీకేనా తెలుసా లేదా? ఏంట్రా రే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇది డెడ్లీ రౌడీస్ ఉండే ఏరియానే కదా? అవును. నిన్నని వాళ్ళతో గొడవ పడితే కన్ఫర్మ్ గా చంపిస్తారు కదా? ఉప్పు పాత్ర వేసేస్తారు. నాకు అదే కావాలి. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా? అవునరా. అలా వెంటనే చెప్పకూడదు, ఆలోచించి చెప్పాలి. ఆలోచించలేను, నేను చావాలంతే. నాకు ఎలాగో ధైర్యం లేదు, వాళ్ళకి ఎలాగో ఉంటుంది కదా. రే నువ్వు ఆకల్లో ఏదేదో వాగుతున్నావు. రా ముందు హోటల్కి వెళ్దాం దా. రే ఫోన్లే పాపం, నేను కాపాడదాం అనుకోవడం నా తప్పేరా. పోరా. ఏదో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టుగా ఏదో బిల్డప్. ఎవడ్రా నువ్వు? నువ్వెవర్రా? ఏంటే నేనెవరా? రే ఇది నా అడ్డా. నాకు కూడా. ఎంతవరకు నేను నీ చుట్టుపక్కల ఎక్కడ చూడలేదే. ఇక మీద చూస్తావు. రే ఇడు మాట్లాడినావా? 5ో 10 కావాలంటే అడిగి తీసుకుపో, లేదంటే మక్కలు ఇరెక్ కొడతాను. నేను నీకు డబ్బులు ఇస్తాను రా, అది తీసుకుని
ఇక నుంచి దోబే. పోతే పోనీ అని మాట్లాడుతుంటే రెచ్చిపోతా. వెళ్ళు పని చూడు. రే నువ్వు పోరా. నీ అయ్యా నువ్వే పోరా. చూసావా నిన్నే పొమ్మంటున్నాడు. రే సంటోడి చెప్పినాడు చెప్తే నన్నే పోరా అంటావా? రే ఇన్ని కొట్టి చంపేయరా. అయ్యో ఫోన్ కూడా ఎత్తట్లేదు ఒకటి. అప్పుడే లేపేశారా? ఓ మై గాడ్. ఎవడన్నా వీడు? ఈ లెవెల్లో కొడుతున్నాడు. నాకు వాళ్ళకి మధ్య చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. మీరు కొట్టండి. రేయ్ అరిచేయరు కొట్ట. కొట్టండి. నన్ను మీరు నా చెయ్యి ఆపుతుంది. నేను తిరిగి కొట్టేస్తే ఇది వర్కౌట్ కాదు. నేను వెళ్తా. మా వాళ్ళని కొట్టేసి ప్రాణాలతో బయటికి వెళ్ళగలవు నువ్వు? పోతాను రా. బ్రో ఐఎమ్ జస్ట్ ట్రైనీ. ప్లీజ్ జలకి దిలాగే అంటే నాకు కాదురా. వీళ్ళందరినీ కొట్టే ధైర్యం నాకు ఎలా వచ్చిందని ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇప్పుడే అర్థమైంది, ప్రాణాలకి తెగించి పోరాడితే
లైఫ్ కూడా ఒక గేమ్ లాంటిది. గెలిచిన ప్రతిసారి ఒక ట్రాఫీ దొరుకుతుంది. దాన్ని దక్కించుకునే దాంట్లోనే ఎవరు? తెలీదన్నా. ఎందుకు కొట్టాడు? తెలీదన్నా. మన ఏరియాలోకి ఒకడు వచ్చి మిమ్మల్ని అందరినీ చావు కొట్టి వెళ్ళాడు. వాడెవడో తెలియదని చెప్తున్నారు. అన్నం తింటున్నారా? హలో అంకుల్, దీనికి ఎంత కోపడితే ఎలా? తుమారా ఫేవరెట్ చిలక పచ్చ బెంచ్ కోపి ఓ లేకే గయా. వాడన్నది నిజమేనా? అవునన్నా, మీ బండితో పాటు అమ్మాయిని కూడా ఎత్తుకుపోయాడన్నా. 6 months ప్రాజెక్ట్ రాదే. తప్పు వాళ్ళది కదా అంకుల్, మొత్తం మీదే. వచ్చిన మొదటి రోజు చెప్పాను వాకిలికి గేట్ లేదు, ఎవరి దగ్గర గేట్ తొప్పుకొచ్చి పెట్టండి అని. మీరు అలా చేస్తుంటే వచ్చింటే వాడా? చూసారా మీ వల్ల ఎంత డ్యామేజ్ అయిందో? 10 దున్నపోతులు కలిసి ఒక సింహాన్ని తరిమి కొట్టడం మొన్న నేను డిస్కవరీ ఛానల్లో చూశాను. కానీ ఇక్కడ ఎన్ని దున్నపోతుల్లో వాడిని ఏం చేయలేకపోయాయి. ఎందుకంటే ఇక్కడ సిస్టమే బాగలేదు. పట్టుకొని ఉండే ఎలా పట్టుకుంటారా? పొద్దున్నే 7 గంటలకు లేచి బిర్యానీ మెక్కితే హౌ ఇస్ పాసిబుల్? అమ్చి ముంబై మే సిర్ఫ్ సలాడ్. రోజంతా వర్కౌట్ చేసి మస్తుగా గట్టిగా ఉంటారు. అక్కడ అందరిని నిరగదీస్తారు. ఇక్కడ ఒళ్ళంతా కుమ్మించుకొని ఎవరు రాని అడిగితే తెలియదు అంటున్నారు. నువ్వు పెద్ద డానేగా. ఇక్కడ సీసీటీవీ లేదు, రిమోట్ లాకింగ్ సిస్టమ్ లేదు, హ్యాండ్ గ్రానైట్ లేదు, ఒక పిస్తూల్ కూడా లేదు. 4 తుప్పట్టిన కత్తుల్ని గాల్లో తిప్పుకుంటూ ఓపెన్ జీప్ లో వెళ్ళడం రౌడీజం కాదు, చీటింగ్. గ్యాంగ్స్టర్స్ కి అప్డేషన్ ముఖ్యం. టెక్నాలజీ మస్ట్. ఇద్దరు దేకో. ఫేస్ ఐడి. Device unlocked. Who am I? Don Max. What is the weather? 37 degrees. Play music, please. ఇప్పుడు అన్లాక్ చేయి. Face ID. Face not identified. Face ID. Monkey face? No! Face ID, please. Donkey face. Who am I? Seems like buffalo. What is your weather? Device corrupted. ఫేషియల్ చేయడం వల్ల ఈ షెల్లు గుర్తుపడతలేదు. మూసుకొని పోయి కూర్చో. ఎక్కడ మూసుకునేది? మొత్తం ఓపెన్ అయిపోతే. హలో, రాసు మాట్లాడుతున్నా. అయినా చెప్పు. సార్, ముందుగా అనుకున్నట్టు 50 లక్షలకి మీ అమ్మాయిని పంపడం కుదరదు. ₹1 కోటి ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తా. ఏంటి 1 crore? మిస్టర్ రాస్, ఇది అన్యాయం. సార్, న్యాయాన్యాయాలు చూడడానికి నేను చేస్తున్నది బిజినెస్ కాదు సార్, కిడ్నాపింగ్ సార్. మీ అమ్మాయిని కాపాడుకోవాల్సిన పెద్ద బాధ్యత మీ మీద ఉంది. మరి ఎక్కువగా చించొద్దు. సరే, ఎక్కడికి రావాలి? నెక్స్ట్ ఫోన్ కాల్ కి ఎప్పుడు ఎక్కడికి రావాలని నేనే చెప్తాను. తెలివితేటల్ని ప్రదర్శించొద్దు, అర్థమైందా? బిజినెస్ మ్యాన్స్ గానే డీల్ చేసుకుందాం. పెట్టేస్తున్నా. ఆ అమ్మాయి ఇంకా ఇంటికి చేరుకోలేదు. దాని అయ్య గొంతులో భయం అలాగే ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఒక్కొక్కడు ఒక్కో వైపు వెళ్ళండి. అది ఎలాగైనా ఇక్కడ ఉండాలి. బండి తీమని చెప్పు. ఏమైనా తింటావా? Apple pie, egg muffin, pork sausage, chocolate truffle, zucchini hash brown, banana smoothie and an Irish coffee. ఇవన్నీ తినే ఐటమ్లా? ఒక్క పూటకా? నా దగ్గర ఉన్న డబ్బులకి టిఫినే వచ్చింది మా. అడ్జస్ట్ చేసుకోండి. లంచ్కి మీ ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? నేను మా ఇంటికి వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తామో నువ్వే చెప్పు. ఐ నీడ్ అ బ్రేక్.
దారిలో నేను ఇలాగే ఆలోచిస్తూ వచ్చానమ్మా. అలా నిన్ను పడేసి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోద్దామని. కానీ నువ్వు హై మెయింటెనెన్స్ అమ్మా, మనకు సెట్ కాదు. నువ్వు బయలుదేరు. మరెందుకురా నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇది బాగుంది రోయ్. నేను నిన్ను తీసుకొచ్చానా? నాకు వాళ్ళకి మధ్యలో జరిగిన గ్యాంగ్ వార్లో బండి ఎత్తుకొచ్చా. అందులో నువ్వు ఉన్నావు. ఇందులో నా తప్పే ఉంది. మళ్ళీ నన్ను తీసుకెళ్లి అక్కడే దించే. మేడం, అది మోస్ట్ డేంజరస్ ప్లేస్. అక్కడికి వెళ్తే నిన్ను ఎవరికైనా అమ్మేస్తారు. ఇట్స్ ఓకే. నా అబ్బా కూడా ఇదే పని చేశాడు. డిఫరెన్స్ లేదు. ఇటు పోతే ఒకడు, అటు పోతే 10 మంది. కంపారిటివ్లీ ఇది నాకు బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఐల్ గెట్ మై ఫ్రీడమ్. అయితే నేను బయలుదేరుతాను. పో. నేను ఈ ఇడ్లీ కొట్లోనే పని చేసుకుంటూ బతుకుతాను. నా దగ్గర డబ్బులు లేవమ్మా. నీకు ఇడ్లీలు కొనివ్వాలంటే నా కిడ్నీలు అమ్ముకోవాలి. డబ్బులు లేకపోతే పర్వాలేదు, కానీ అది ఎక్కువ అయితే హ్యాపీగా ఉండలేం. ఇది డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో చెప్పే డైలాగ్. ఏంటి కడుపు నుండి మాట్లాడుతున్నావా? నువ్వు కమ్యూనిస్టా? కాదు, అక్యూస్డ్. అయితే నా చైన్ కొట్టే, నీకు డబ్బులు వస్తాయి. ఇది ముందే చెప్పుంటే ఇంతసేపు వేస్ట్ అయ్యేది కాదుగా. ఏ, నువ్వు తీసేది నా చైన్ హుక్ కాదు. ఓ సారీ. వాడి ఇక్కడ లేడు, ఎక్కడికో పారిపోయాడు. వాడి అమ్మని చెల్లిని ఎత్తుకొచ్చానా? ఓకే రండి, వాడిని పట్టుకుందాం. వీటికి చైన్ చెల్లిపోయిందమ్మా. రా ఇంటికి వెళ్దాం. డోంట్ వరీ, నా దగ్గర మొలతాడుంది. లోపల ఉంది. ఓహో, ఆ తర్వాత అలా బతుకుతూ పోవాలి. తమరు చెప్పినట్టు బతకలేమమ్మా. నాకంటూ ఓ లక్ష్యం ఉంది. డబ్బులు సంపాదించాలి, కోటీసుడు అవ్వాలి. ఎక్కువ అలా ప్లాన్ చేసి బతకద్దు, లైఫ్ బోర్ కొడుతుంది. అంత సీన్ అస్సలు లేదు. మొలతాడు అయిపోగానే నువ్వు జంప్ అయిపోవాలి, ఓకేనా? నో, మనం ఇలాగే జాలీగా ఊరు తిరుగుతాం. ఖచ్చితంగా సెట్ అవ్వదు. వేరే ఐడియా ఏమైనా ఉందా? అయితే డబ్బులు తీసుకుని పని చేయి. ఈ డీల్ డీసెంట్ గా ఉంది. ఎన్ని రోజులకి? నువ్వు బోర్ కొట్టే వరకు. ఎంత ఇస్తావు? టిల్ యూ బికమ్ ఫిల్తీ రిచ్. ఇలా చెప్పు. ఆ కిడ్నాపర్స్ డీల్ నువ్వు ఫినిష్ చేసుకో. నన్ను మా ఇంట్లో వదిలే. నువ్వు వద్దన్నా డబ్బులు ఇస్తారు. Every time you're feeling it right, cause you gotta check and deal with out this crazy play. You're making it flaw, cause me riddling cuddles all night. Try to simulate the flashes pop. It's a classic that you make me stop. Bringing up the end. నువ్వేది కొనుక్కోలేదా? లేదు. ఏ? నువ్వు వచ్చిన లిస్ట్కి డబ్బులు సరిపోయినాయి. బీ సెల్ఫిష్ యా. మన తర్వాతే మిగతా వాళ్ళు. సెల్ఫిషా? నిన్నని తప్పేం లేదులే. నీ పెంపకం లాంటిది. నీకెవరి మీదనే నిజమైన అఫెక్షన్ ఉండుంటే నువ్వు ఇలా మాట్లాడు. నేను ఎవరో కూడా నీకు తెలీదు, అంతలోనే నా మీద అఫెక్షనా? నేనేమి నీ గురించి అనలేదు, కానీ నువ్వు నాకు ముందే తెలుసు. తెలుసా? ఎప్పటి నుంచి? నేను నిన్ను అప్పుడప్పుడు విండో షాపింగ్ చేశాను. విండో షాపింగా అంటే ఏంటి? దొరకదని తెలిసి కూడా చూస్తూ సంతోషపడ్డా. ఓ, సో నన్ను ఇంప్రెస్ చేయడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావు. నువ్వు మరీ సెకండ్ లెవెల్లో ఆలోచిస్తున్నావు. అలాంటిది ఏం లేదు. ఇదేంటి ఇంట్లో ఒకటి తీసుకోవాలి, అంతే కదా? ఎవర్రా వాడు? ఒక్క క్లూ కూడా దొరకట్లేదురా. స్కూల్ పిల్లాడి దగ్గర వాడేం కొంటున్నాడు రా? మీకు తెలియదా? ఎందుకు గన్స్ కొన్నారు? వీళ్ళకి షూటింగే రాదుగా.
అంకుల్స్ జాగ్రత్తగా కూర్చోండి, లేకపోతే గన్ను పేలితే వెనకాల ఎక్స్ట్రా బొక్క పడుతుంది. 5 times ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను దావుద్ బాయ్కి, నో రెస్పాన్స్. అప్ 2 legs, డౌన్ 2 legs. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఎందుకురా బెస్సాలే ऐसे मैटर वीडियोस देखे रहे तो कैसे गैंगस्टर बनोगे रे? బ్రోకర్ అవుతావురా రే. అన్నున్నాడు మోసుకోరా. అన్నుంటేంటి, ఆయన ఇలాంటి ఎన్నో చూసుంటారా. ఇవ్వరా బూజు పట్టిన బుర్రా. ఇదిగో ఈ వీడియో చూడు, చివరి వరకు చూడరా. రే ఈ వీడియో చూడరా. పాముతో చంటోడు ఆడుతున్నాడు. ఎప్పుడు పాము చంటోని ఏం చేయదు, ఎందుకంటే ఇద్దరికి సింక్ ఉంటుంది. ఎలా వెళ్తుందో చూడు, ఎలా వంచుతున్నాడో చూడు, దాని మెడని ఎలా వంచుతున్నాడో చూడు. పాము వాడిని ఏమైనా చేసిందా? ఏమి చేయలేదు. లుక్ ఇస్తుంది చూడు. నాగరాజా పొదలకెళ్ళింది. ఏం రాజ్ వెనకిస్తావా? బండదవా, నేను ఇంత టెన్షన్ లో ఉంటే నీకు ఫేస్బుక్ కావాలంట? మూసుకొని కూర్చో. ఒక్క నేల కూడా ఆపలేదేంటి? ఐ హేట్ దిస్ ముల్ల పొదల్స్. నా టేస్ట్ చూపిస్తా. రాములో రాములా నన్ను ఆగం చేసింది రో. రాములో రాములా నా ప్రాణం తీసింది రో. రాములో రాములా నన్ను ఆగం చేసింది రో. రాములో నాదస్వరం ఊదినట్టు, నాకు పాము ఊగినట్టు. రాములో ఈ ఊరపందిగాడు ఏమసని మనం 3 నెలలు భరించాల్సిందే. तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना. హలో బాసు, ఈ కార్ని చూసావా? లేదు, చూడలేదు. తమ్ముడు ఈ కారు చూసావా? లేదు, చూడలేదు. ఈ కారు ఇటువైపు ఏమైనా వెళ్ళిందా? పాతకాలపు ఎరుపు రంగు బెంజా? ఇటే పోలేదు సార్. ఎరుప, ఎర్రిప్పు, పచ్చ రంగు. సార్ ఇది పచ్చ రంగు కాదు సార్, ఎరుపు రంగు సార్. బాగా చూడండి. ఈ కారు ఏ రంగులో ఉంది? పచ్చన్నా. పచ్చన్నా? పచ్చన్నా? ఎరుపన్నా? మన దగ్గర ఉన్నప్పుడు కూడా అది ఎరుపు రంగులోనే ఉందా? అవునన్నా. అంకల్ లో కిసే కైతే హే కలర్ బ్లైండ్. రే చీకటి లాగా ఇది రంగు చీకటి. మీకు అర్థమయ్యేలాగా చెప్తా. RGB అనే ప్రైమర్స్ కలర్స్ తోటే మన బ్రెయిన్ కలర్స్ ను గుర్తిస్తుంది. దేవుడి సృష్టిలో హ్యూమన్ బ్రెయిన్స్ యూజ్ చేయడంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఇంకొకటి రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉన్నవాడికి గ్రీన్ కలర్ లో కనపడుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉన్నవాడికి రెడ్ కలర్ లో కనిపిస్తుంది. 2 పైన వాడికి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. భగవంతుడా, అందరికీ ఒక్కో రంగులో కనిపిస్తే కార్ని ఎలా కనిపెట్టాలరా? దూసరా రస్తా నీయే. మనం పచ్చ కారును వెతుకుదాం, వాడు రెడ్ కారును వెతుకుతాడు. మీ దగ్గరే ఉంచంకుల్. ఫోన్ వస్తే మాత్రం ఇవ్వు. మన ఫ్రెండ్ అల్లే ఇంకా ఎప్పుడుంటాడు? నన్ను వదిలేసి ఎటు పోయావు మావా మావా. నువ్వు మాట్లాడితేనే వినలే, పాడితే ఎలా వినగలవని అనుకుంటున్నారా? సరే వదిలేండి. నా ఫ్రెండ్ గురించి నన్ను పికప్ చేసుకుంటాడు, డ్రాప్ చేస్తాడని చెప్తూ ఉంటాను కదా. తను ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదండి. అందుకని ఈ రోజు మన షో టాపిక్ కనిపించకుండా పోయిన మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో, ఎవరితో కూర్చున్నాడో. నాకు ఈ బ్రాండ్ ఇష్టమని నీకెలా తెలుసు? తెలుసు. ఇప్పటి వరకు నాకు ఏ ఇష్టమని ఎవరికి తెలీదు. తెలుసుకోవాలని ట్రై కూడా చేయలేదు. నీకే బ్రాండ్ కావాలని ఎవరైనా అడుగుతారా? డోంట్ చెక్.
లైఫ్లో బ్రేక్ దొరికితే బాగుంటుంది అంటారు. నిజంగానే బ్రేక్ తర్వాత చాలా బాగుంది. నీ టైం పాస్కి ఇవ్వాలి నేనే దొరికానా? నీకో విషయం చెప్తా. ఒక మగాడిని ఆడదానిగా మార్చాలన్నది నా ఆశ. ఏ మగాళ్ళ మీద నీకు అంత కోపమా? అవును, ఐఎమ్ ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ అంటే మొగుడు వదిలేసిన ఎంగిలి అన్నాన్ని తినేది. ఏంటో మేమెందుకు మీ అందరికి లొంగాలి? ఎందుకు లొంగాలి? ఏ మీరందరూ ఒకటేరా. నా అబ్బా వాడి బిజినెస్ డెవలప్ చేయడానికి నన్ను ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మేస్తాడు. నా మొగుడు నన్ను బాగా వాయిస్తాడు. మధ్యలో ఈ కిడ్నాప్ చేసే హౌలేకే లాల్స్ నన్ను పెట్టి డబ్బులు చంపేస్తారు. ఏమనుకుంటున్నారా నా గురించి? నా ఫేస్ లో వీపీ అని రాసుందా? అందరిని తన్నాలి, అందరినీ. నువ్వు వెళ్ళి కొడతావా? నువ్వే కొట్టాలి. డోంట్ వరీ, అందరినీ వాయించి పారేద్దాం. లైఫ్లో డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇస్తుందని నమ్మే నాకు ఎంత డబ్బు ఇచ్చినా ఇలాంటి సంతోషాన్ని కొనుక్కోలేని అనిపించింది. నా లైఫ్లో సెకండ్ హాఫే నా బెటర్ హాఫ్. పోరు ఇది ఆఫ్టర్. ఎవరి చైనీస్ బ్యాచ్? పాత బాకీ గురించి వచ్చినట్టున్నారు. ఉండు వెళ్ళి సెటిల్ చేసి వస్తానే. ఏంట్రా అది? నా రాజీనామా లెటర్. మమ్మల్ని నీ ఓడిస్తే మీకు రాజీనామా. వాడిని వదలగట్టిరా.
ఆపోజిట్ రోడ్, బెంచ్ కార్ గోయింగ్, అంకుల్ స్లీపింగ్. లేపితే కొడతాడే. కార్ తిప్పు, కార్ తిప్పు, కార్ తిప్పు, కార్ తిప్పు. టర్న్ కరో. ఇప్పుడు ఎందుకురా కారు తిప్పమంటున్నా? ఆ పచ్చ కలర్ బెంచ్ కార్ నేను ఇప్పుడు చూశాను. ఎక్కడ ఎక్కడ? ఇక్కడ కాదు, అక్కడ. ఎక్కడ? అంకుల్ 3 కిలోమీటర్ బ్యాక్ లో. అదెందుకురా ఇక్కడ చెప్తున్నావు? ఎందుకంటే ఇక్కడ కదా యూటర్న్ ఉంది. బండి తిప్పు, బండి తిప్పు. చెప్పండిగా తిప్పు. స్పీడ్గా పో. ఎంతవైపు వెళ్ళారో తెలియడం లేదు కదరా. మిస్ అయ్యారు. Hey man, what's happening? Lucky number not reachable ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? There is so much less time for marriage, right? మ్యారేజ్ కి ముందు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తానని చెప్పి వెళ్ళింది. నథింగ్ టు వరీ. లెట్ మీ జస్ట్ కాల్ హర్ అండ్ కమ్ బ్యాక్, ఓకే? హలో, ఏమైంది? ఎక్కడికి రావాలి? నీ అయ్యా హౌలేకెళ్ళా. నువ్వెందుకు నాకు ఫోన్ చేసావు? నువ్వు కిడ్నాప్ చేసావా, నేను కిడ్నాప్ చేశానా? ఎప్పుడు ఎక్కడ నేను చెప్తాను. అంతవరకు మూసుకురుండు, లేదంటే నీ కూతురు సవాళ్ళ చూస్తావు. వాట్ ద ఏంటి ఆటలాడుతున్నావా? ఇంకా 2 days లో వచ్చేస్తానంది. యూ బి రిలాక్స్డ్, ఓకే? రేయ్ ఇలా రా. ఏమెతుకుతున్నావు? వాడెప్పుడో మింగేశాడు. ఏమెతుకున్నారా? పీకల దాకా మెక్కి కారులో కూర్చొని నిద్రపోతుంటే వాడు అలా తిరుగుతారా? దొంగ నా కొడుకులా. పొలిగా నిన్ను అంకుల్ నేను చిన్నపిల్లాని. నా గర్భండి చెప్తాను. బాసు ఆ స్ప్రే కొంచెం ఇవ్వా. సార్ దీంతో పను సార్, త్వరగా ఇచ్చేయండి. ఉండయ్యా, ఇచ్చేస్తా. లేదు, లవ్ ఇస్ నోవేర్. హే ఆగు, ఎందుకు అలా అంటున్నావు? అసలే లవ్ అంటే మీనింగ్ ఏంటి? నువ్వు అంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తాను, నేను బాగా చూసుకుంటాను, ఇవన్నీ నీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా అలాగే కదా ఉన్నాం, సడన్ గా లవ్ అది ఇది అంటున్నావేంటి? చూడు లక్కీ, నాకు నీలా స్మార్ట్ గా మాట్లాడ రాదు, లవ్ చేస్తున్నా అంతే. సరే ఓకే, చేసుకో. వన్ సైడ్ లవ్ చేసుకోవడానికి నీతో ఎందుకు చెప్పాలి? నేను నీకే ఆన్సర్ ఇవ్వాలి? కన్ఫర్మేషనా? మీరు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండలేరా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నా, లైఫ్ లాంగ్ ఇద్దరం కలిసి ఉందా అంటున్నా. సో నన్ను కాంట్రాక్ట్ సైన్ చేయమంటున్నావు? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు లక్కీ. నేను ఇలాంటి బాండ్ లో ఇరుక్కొని కష్టపడాలని అనుకోవట్లేదు. నా లైఫ్ ని వేరెవరు డిసైడ్ చేయకూడదు. See, if you want to have sex with me, then do it and forget it.
ఈ ప్రేమ పెళ్లి అని వద్దు. అలాంటి దానివా నువ్వు? ఎలాంటి దాన్ని? లవ్ కి సెక్స్ కి తేడా కూడా తెలియకుండా? నాకు సంబంధించి రెండు ఒకటే. లవ్ స్టార్టింగ్ పాయింట్ అయితే సెక్స్ ఎండింగ్ పాయింట్. లైఫ్ ని మరీ ఎక్కువగా అనలైజ్ చేసే వాళ్ళు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. నేను ప్రూవ్ చేసి చూపిస్తే నమ్ముతావా? ప్రూవ్ చేయడం నీ వల్ల కాదు, అది నా దగ్గర. వద్దని చెప్తావు అనుకున్నా, ఎలా దారిలోకి వచ్చావు చూసావా? నేను నీకు ప్రూవ్ చేసి తీరాలి కదా నా లవ్ మారదని. బెట్టా? నేను రెడీ. ఏంటో చెప్పు. నేను మారకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు మారితే నన్ను వదిలేసి నువ్వు ఎగిరిపోవచ్చమ్మా. రూమ్ బుక్ చేయి. ఆ కార్ రంగు పచ్చ ఎరుపా? ఎరుపన్నా? ఎరుపన్నా? ఎరుపే అన్నా. నీకు? పచ్చ బాగుంటది కదా ఆ రంగులో ఉండుంటే, బట్ ఇట్స్ రెడ్. సార్ బిల్. చూడు. నువ్వు ఎందుకు వచ్చావు? బ్యాగ్ మర్చిపోయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మెయిన్ ఐటమ్ మర్చిపోయా. వన్ డబుల్ రూమ్. మ్యారీడా అన్మ్యారీడా? ఏ అన్మ్యారీడ్ అంటే రూమ్ ఇవ్వరా? మ్యారీడ్ అంటే ఇచ్చుండేవాడు కాదు. వెయిట్ బేబీ, ఎంజాయ్. కాంప్లిమెంటరీ. హలో, లోపల కెమెరా ఏం పెట్టలేదుగా? ఎందుకు కెమెరా? ఐ కెన్ ఫీల్ దట్. నువ్వు మామూలుడివి కాదయ్యా. చూడటానికి ఇండియన్ తాతలా కనిపిస్తున్నా చేసేవని యాంటీ ఇండియన్ పనులు. ఉండు వస్తా. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గ ఎత్తు. ఏంటిది? రాసన కారు ఎక్కడుంది? కొంప తీసి ఈ ఏరియాలో ఎక్కడైనా ఉన్నాడా ఏంటి? ఓ ఫోన్ చేస్తే పోలా. హలో అన్నా, ఆటో నగర్ మాధవనన్నా. తెలుసులే, విషయం ఏంటి? ఓహో తెలుసా అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వెక్కడున్నావురా? మరి బండి ఇక్కడే ఉంది కదా. రే ఆటో ఎక్కడుందిరా?
అన్నా నీ బండి ఎక్కడుందో నీకు తెలియకుండా ఎట్టా ఉంటది? మింగు రే రే ఆటో, నా కారుని ఎక్కడ చూసావురా? అయితే నువ్వు ఇక్కడ లేవా? కారు ఎక్కడుందో చెప్పరా? హైవే హోటల్లో. సరిగ్గా చూసావా? అది మన కారేనా? అన్నా మన కారు నాకు తెలీదా? 1199. కాకపోతే పెయింట్ మార్చినట్టుంది. ఏ కలర్? ఎరుపన్నా. లెఫ్ట్ బ్రెయిన్ ప్రభావం. రే ఆటో, ఓ పని చెయ్, ఆ హోటల్లోకి వెళ్ళు. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళని కట్టిపడి నీ వెంట వచ్చేస్తున్నాను, త్వరగా. కట్టి పడేలా? అన్నా ఈ పనులు చేస్తున్నానని నా పెళ్ళం తిట్టిందని నిన్ను వదిలేసి నేను కాయగూరల వ్యాపారం చేస్తున్నాను. మళ్ళీ అదే పనులు చేయమంటున్నావా? నీకు 4 లక్షలు ఇస్తారా? నా వైఫ్ బర్త్డేకి 4000 అడిగితే నువ్వు ఇవ్వనందుకే నిన్ను వదిలేసి వచ్చేసాను. ఏ రోజు 4 లక్షలు ఇస్తానంటావా అన్నా? మళ్ళీ నన్ను బొక్కలో పెట్టిద్దాం చూస్తున్నావా? జరగదన్నా, ఇది జరగనే జరగదు. అన్నా ఎలాంటి సంఘ విద్రోహ పనులు చేయనని నా భార్య మీద ఒట్టు పెట్టుకున్నాను. నీకు ఫోన్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. సారీ, గాడ్ బ్లెస్ యూ. కట్. ఇంటికి వెళ్ళగానే ముందు ఈ ఫోన్ నుంచి సిమ్ తీసేయాలి. డోంట్ వరీ అంకుల్, 15 కిలోమీటర్స్ హోటల్ హైవే. టిఫిన్ కొట్టదు ప్లీజ్, నేను ఇంకోసారి అడగను. ఈ ఫీల్ నాకు చాలా కొత్తగా ఉంది. ఒకవేళ లవ్ అంటే ఇదేనేమో, నాకెలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. కానీ ఇలాంటి లవ్ని మా అమ్మ దగ్గర ఫీల్ అయ్యాను. ఓవర్గా యాక్ట్ చేయకురా, నువ్వు మారలేదని ఒప్పుకున్నాను. నటన అని తెలిసిన నటిస్తేనే కదా మీకు ఇష్టం. గన్స్, ఈ లోకంలో నీకెవరంటే బాగా ఇష్టం చెప్పు. మా అమ్మే. ఏయ్, నువ్వు కసాపిసా ముందు అడిగినా ఇదే చెప్పేవాడిని. నువ్వు ఉన్నావు చూడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏ రూమ్ లో ఉన్నారు? వెళ్ళిపోయారు. రాయ్, ఎందుకైనా మంచిది లోపలికి చూడండి. వెళ్ళండి. ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, నీకు మాత్రమే. పోరా, నీ డొక్కోటలో నేను తినను. పాలగంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. అన్నా అన్నా ఏంటి దాగుడు మూతలు ఆడుతున్నారా? ఉండు, నేను జాయిన్ అవుతా. మ్యాటర్ కోసమే కదా వచ్చింది, అది నాతో చెప్పడానికి ఏంటన్నా? ఓ
మనోళ్ళు కూడా వచ్చేసారా? నువ్వు సూపర్ అన్నా. నీ మాట విని టైర్లు పంచర్ చేసుంటే ఏమై ఉండేది? నా పెళ్ళం మీద ఒట్టేశాను కాబట్టి నీ కార్ టైర్ తప్పించుకుంది. అన్నట్టు మన కారేది? ఏంటో టైం వేస్ట్ అవుతుంది. ఎఫ్బీలో దావుద్ యాక్సెప్ట్ చేసాడో లేదో ఒకసారి చూద్దాం. అంకుల్ అంకుల్ ఇధర్ దేఖో ఇధర్ దేఖో. ఎవడ్రా వీడు? వీడు ఆర్జే మన ఏరియాలో కూడా వచ్చాడు. నువ్వు కుమ్మి పంపించావే. మరైతే వీడే మన వాళ్ళందరినీ కుమ్మినోడు. అంటే ఈ ఎలుకను పట్టుకుంటే ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. అన్నా నువ్వెవరినైనా పట్టుకో, కానీ నన్ను మాత్రం వదిలే అన్నా. అమ్మో ఇండి బట్టలు ఎక్కించండి. ఏయ్ టైం అయింది, త్వరగా తినవే. ఎప్పుడు చూసినా ఒకటే లేటు. రే సాంబార్ వేసుకోరా. వేసుకున్నా. అలాగే వెళ్లేదారిలో దీన్ని స్కూల్లో వదిలేరా. కొంతమంది గ్రహాంతర వాసులు వస్తారు. నేను ఎక్కడన్నా అడిగితే లేనని చెప్పే. కాదు వాడు ఎవడో నాకు తెలియదని చెప్పే. కాదు నేను చచ్చిపోయానని చెప్పే. ఆ గుంజుగాడి వల్ల నా ఫోటోకి నేనే దండేసుకోవాల్సి వచ్చింది. ఎంకి పెళ్లి సుప్పు సాగుకు వచ్చినట్టు. వీడికి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎక్కడున్నాడు నీ తమ్ముడు? వాడు ఇక్కడికి రాలేదు. కాదు వాడెవడో నాకు తెలీదు. కాదు వాడు చచ్చిపోయాడు. నిజంగానే నా ఫోటోకి దండడిపోయేలా చేస్తుంది ఈ పాటది. ఏంటి చచ్చాడా? అవును, ఫోటోకి దండ ఎలాడుతోంది. అన్నా అటొక లుక్కి నిజంగానే చచ్చాడు. పోదాం. ఇల్లంతా వెతకట్రా. వెళ్ళి వెతుకో. నువ్వెవరో నాకు తెలియదు అనుకోకు. సూపర్ గా అడిగేవే. నీ అత్తకి సిగ్గంటూ ఉండు. మధ్యపడి ఎక్కడ చచ్చాడు? అన్నా పాల ప్యాకెట్ ఉంది, అందరికి టీ పెట్టి ఇవ్వమంటావా? ఇప్పుడు చూడన్నా ఎలా వెతుకుతానో చూడు. ఎక్కడా? అంకుల్ లోపడంతా వెతికాను, వాడు లేడు. కమ్ బయలుదేరదాం. అయ్యో మీకు కనిపెట్టడమే తెలియలేదు. మావయ్య ఎప్పుడు బీర వెనకాలే దాక్కుంటాడు. సారీ అంకుల్, వాడు ఇంత ట్రెడిషనల్ గా దాక్కుంటాడని అనుకోలేదు. ఐ విల్ క్యాచ్. ప్లీజ్ అరే పత్తి కుక్క, బీరు వెనకాల దాక్కుంటాడని పట్టుకున్నాను అనుకున్నావా? రారా. ఎక్కడికి రావాలి? ఇంకో 2 గంటల్లో చెప్తాను. అమౌంట్ కూడా కొంచెం పెంచాను. నేను చూడ్డానికి వీపీలా కనిపిస్తున్నానా? రేట్ ఇష్టానికి పెంచుతూనే పోతే ఎలా? ఎందుకు సార్ కోపడతారు? అనుకున్న దానికంటే పని కాస్త ఎక్కువైంది. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలిగా, అందుకనే సార్ ఈ హైక్. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వేం పీక్కుంటావో పీక్కు. అరే ఏంటి మావా సడన్ గా ఫోన్ చేసావు? హలో మావా, ఎలా ఉన్నారా? బాగున్నాను రా. తిన్నావా నాన్న? కడుపు నిండా. ఎక్కడున్నారా నాన్న? చిట్టి నీకు చెప్పనుగా. వైరా ఇప్పుడే లైఫ్ చాలా హ్యాపీగా ఉందిరా. ఈ టైంలో ఎక్కడ ఉన్నావు? సిల్లీ ఫెలో. నువ్వు ఆ చెత్త రౌడీ గ్యాంగ్ ని చూపించావు చూడు, అదేనా నా టర్నింగ్ పాయింట్. రే మామా, నువ్వు ఇంకా మెయిన్ విలన్ ని మీట్ అవ్వలేదు. మీట్ అయితే ఇలా మాట్లాడవు. నీ పాటికి నువ్వు కొట్టేసి వెళ్ళిపోయావు. ఈ రౌడీలందరూ మా గొప్ప మీదకి వచ్చి పడ్డారు. రే వేస్ట్ ఫెలోస్ రా వాళ్ళు. వాళ్ళకి ఇంత బిల్డప్ ఇస్తున్నావు. నేనే వాళ్ళను ఆట ఆడుకున్నా, నువ్వు ఆడుకోలేవరా? ఎంత అవమానం మనకు అవసరమా? వాళ్ళని చూసి భయపడతావేంట్రా? మొహం మీద ఒకటి కొంచెం మర్యాదగా మాట్లాడరా. తర్వాత నీ పక్కన చింపిరి చుట్టూ ఉంటాడు చూడు,
నన్నే అంటున్నాడు. వాడు ముక్కు మీద గుద్దు చంపి పారేస్తా. ఈ ఎదవ తోటి గ్యాంగ్కో లీడరు. వాడు మాత్రం ఎలా ఉంటాడు రా? పూతోటిలా ఉంటాడు. నువ్వు లాగే ఒకటి ఇవ్వు, ఆ జఫగాడు తింటాడు. అయ్యో ఏ మావా బాయ్ రా, తర్వాత చేస్తా. ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళి ఉంటాడు సార్, మళ్ళీ ఫోన్ చేస్తాడు సార్. ఏమైంది? My name is Don Max. This is one of the universal torture now happening in Vizag, and I am the part of it. Feeling excited. I will be gangster soon. Hey, రెడీయా అన్నా? రెడీ అన్నా. ఎత్తుకురండి రావండి. రై ఎత్తండి రావండి. కొండ్రా కొండి. హలో, డాల్ఫిన్ హౌస్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సత్యం థియేటర్ లో సినిమా బాగుందో లేదో అలా ఇలా అని రేడియోలో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎమోషనల్ గా మాట్లాడాలి, అర్థమైందా? ఏంట్రా మావా, నీతో పాటు ఒక అమ్మాయి ఉంది కదరా? ఉంటే ఏంట్రా? తనని తీసుకొచ్చి బండిని లేపేసిన చోటే వదిలి పెట్టరా. కమల్ హాసన్ అన్న ఫీలింగ్. ఇలా చూడు, ఏడుపుని తక్కువ చేసి వాయిస్ ని కొంచెం త్రో చేసి ఎమోషనల్ గా మాట్లాడాలి. ఏడుపు బ్యాక్గ్రౌండ్ లోనే వినిపించాలి, అర్థమైందా? ఉండరా. యాక్షన్. మావా ప్లీజ్ రా, నువ్వెక్కడున్నావో దయచేసి చెప్పేరా. చెప్పేరా, లేకపోతే నన్ను కొట్టి చంపేస్తారా. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మూతి మీదే గుద్దుతున్నారా. అమ్మాయిని తీసుకొచ్చారా. అదంతా కుదరదు. కావాలంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయనా? రే అంత పని చేయకరా. అయితే నువ్వు నాకు చేయకుండా ఉండు. అప్పుడు ఫోన్ తో నేను చోట ట్రాక్ చేసేస్తారు. సిమ్ కార్డు మార్చి నేనే చేస్తా. పెట్టు. రాయ్, నీ ఫ్రెండ్ అడిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పుంటే ఈ గేమ్ మన మధ్యనే అయిపోయేది. ఇప్పుడు అనవసరంగా జోకర్ని పెట్టి ఆడాల్సి వస్తుంది. నీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో కావాలి అంటే ఆ అమ్మాయిని నేను చెప్పిన చోటుకు తీసుకునిరా. తీసుకొస్తా. వెళ్దామా? పద. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగవా? నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఇదివ్వండి. సారీ, నా ఫ్రెండ్ని కాపాడడానికి నాకు వేరే దారి తెలియలేదు.
నేను ముందే చెప్పానుగా నువ్వు మారిపోతావని. ఏం జరిగినా నువ్వు సేఫ్. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. కానీ మేము నీలా కాదు లక్కీ. అమ్మాయిని పంపరా. ముందు నా ఫ్రెండ్ని పంపండి. పో. నేను వెళ్ళను. నేను చెప్పినట్టు చేయలేకి. పో. నేను వెళ్ళను. చెప్తే వినవా? నీ వల్ల అందరు చేస్తాం. వెళ్ళమని చెప్తున్నా. నువ్వు బెట్లో ఓడిపోయానని ఒప్పుకో. ఒకేసారి వెళ్ళిపోతా. లక్కీ, ఇప్పుడు నీతో వాదించే టైం నాకు లేదు. మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తాను. పో. నేను వెళ్ళను. పోవే బెట్టు బొంగు అంటూ. నేను బెట్లో ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. పో. ఆ అమ్మాయి ఇటువైపు రాగానే వాడిని కాల్చి పారేయండి. సరే అన్న. The girl. Oh God! Oh. సారీ, నా తప్పే. ఎక్కడికి వెళ్దాం? మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. ఇక్కడే వెయిట్ చేయండి, వస్తాను. హే గైస్, చాలా థ్యాంక్స్. లక్కీ అంతా చెప్పింది. మీకేం కావాలన్నా అడగండి. ఇప్పటికి ఇది ఉంచండి, ఓకేనా?
పగ తీర్చుకుంటున్నావా? ఇదేగా మన డీల్. ఇది నీ శాలరీయే. బెటకరాలు వద్దు లక్కీ. నేనెవరో మీ నాన్నతో చెప్పు. వాట్ లక్కీ? హూ ఇస్ హి? ఇతని ఉద్దేశం ఏంటి? నథింగ్ డాడ్, హిస్ జస్ట్ ఎ ఫ్రెండ్. సారీ 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 సారీ. ఫ్రెండా? ముందే చెప్పిండొచ్చు కదా. ఇది ఉంచుకోండి. నన్ను అవమానించాలంటే ఇంకేదైనా చేయి లక్కీ. ఇలా మాత్రం చేయొద్దు. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. డబ్బు తీసుకోవడంలో అవమానం ఏముంది? ఏ విషయంలో అయితే ఏంటి? అది మీకు అర్థం కాదు సార్, వదిలేండి. లక్కీ, డోంట్ వేస్ట్ మై టైం. నెక్స్ట్ వీక్ నీ పెళ్లి, నాకు చాలా పనులు ఉన్నాయి. డోంట్ వరీ డాడ్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అయితే వాడిని వెంటనే పంపించు. అడుగు గన్స్, నీకు ఇంకేం కావాలి? మూర్ఖంగా నిర్ణయం తీసుకోవద్దు లక్కీ. నీ ఈగో వల్ల నీ లైఫ్ని పాడు చేసుకుంటావా? ఇది ఈగో కాదు గన్స్, పెయిన్, బాధ. కానీ ఏమీ జరగలేదు కదా, అంతా ఓకే కదా. ఏవైనా జరిగి ఉంటే పెళ్ళయ్యేది నేనేగా. ఆ టైంలో నా ఫ్రెండ్ పరిస్థితి గురించి ఆలోచించావా? ఏంట్రా అదే సిచ్యువేషన్ లో నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించలా? ఇమ్మచ్యూర్గా మాట్లాడుతున్నావు లక్కీ. ఆ సిచ్యువేషన్ లో నువ్వు నాకే ఇంపార్టెన్స్ ఇచ్చుండాలి. ఎప్పుడు నేనే నీ ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. అప్పుడే మన మధ్య వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఇవ్వని నువ్వు ఇంకా లైఫ్ లో ఎప్పటికీ ఇవ్వవు అనిపిస్తుంది. అసలు ఇదే లాజిక్. వాడు నాకు 25 ఏళ్ళుగా ఫ్రెండ్. బాగుంది. 25 years తర్వాతే నా కోసం నువ్వు ఏదైనా చేస్తావన్నమాట. నువ్వు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నావు. నీతో ఏం మాట్లాడగలను చెప్పు. లైఫ్ లో అన్ని చిన్న మూమెంట్సే గర్ల్స్. ఏది వద్దని అన్నిటినీ పక్కన పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నువ్వు వచ్చావు. నన్నే నాకు నచ్చేలా చేసి నా లైఫ్ని అందంగా మార్చిన నీకు సరెండర్ అవుదాం అనుకున్నప్పుడు మళ్ళీ నా థాట్ని మార్చుకునేలా చేసావు. మళ్ళీ ఆ మూమెంట్ వస్తుందో లేదో తెలీదు. వాట్ లక్కీ, నువ్వు వీడిని ప్రేమించావు? 2 గంటల్లోనే. షిట్. ఓకే. Anyway, thank you for everything. You made me really happy. Especially that motel night. It was unforgettable. What? You had sex with them? Freaking expensive again. దయచేసి దీని గురించి ఎవరితోనో చెప్పుకో. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నాకు కొత్త ఏం కాదు, కానీ ఏది దొరకదని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ ఆశపడటమే. ఈరోజు లక్కీ పెళ్లిరా. అదెందుకు నాతో చెప్తున్నావు? నాకు కూడా వారంలో పెళ్లి జరగబోతుంది. రే, ఆ రోజు తనేదో ఆవేశంలో మాట్లాడింది, అందుకని నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఇప్పుడు నువ్వు మాట్లాడినా తన నీతో వచ్చేస్తుందిరా. నేను ఎందుకురా తనతో మాట్లాడాలి? మనసు మార్చుకుంటే తనే వస్తుంది. మామ నిజం చెప్పు, నీకు బాధగానే లేదా? లేదు. తనకి ఈగో ఎక్కువ అని చెప్తున్నావు, నిజానికి నీకే ఈగో ఎక్కువరా. మీ ఇద్దరిలో ఒక్కరి ఈగో వదులుకున్నా చాలు, అంతా సర్దుకుంటుంది. వదిలేరా మామ, ఇక ఏది మారదు. నీ షోకి చెత్త టాపిక్ దొరకలేదని నన్ను కెలకొద్దు, సరేనా? ఎక్కడ డ్రాప్ చేయాలో అది మాత్రం చెప్పు. పార్క్ హయాత్కి వెళ్ళు.
How are you, man? Hey, welcome. Hi, sir. Please come. ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి నేను నిన్ను తీసుకురాలేదు. తను ఇన్విటేషన్ ఇచ్చింది, వచ్చాను. మావా, నీ ఫ్రెండ్గా నాకు ఒక బాధ్యత ఏడి చచ్చింది కదా, అందుకే తీసుకొచ్చాను. లోపలికి వచ్చి విషెస్ అయినా చెప్పాడు మావా, ప్లీజ్ రా. రే కోపడకండి, లైఫ్ టైం డీల్ మాట్లాడుకుందాం. దానికి కలిపే. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావే? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావురా? నిన్ను చూడడానికి రాలేదు, డ్రాప్ చేయడానికి వచ్చా. డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు అక్కడ నుంచి అలా ఏడ్చావు? మరి మెంటల్లా నవ్వుతూ కూర్చోమంటావా? నేను నిన్ను నవ్వించాలనే వచ్చాను.